బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వైదా దఖ్నన్నాస రహమతం మిన్ బాది దర్రా అమసత్హుం ఇదా లహుం మక్రున్ ఫీ ఆయాతినా ఖులిల్లాహు అస్రఉ మక్రా ఇన్నా రుసులనా యక్తుబూన మా తమ్కురూన్. మేము ప్రజలకు కలిగిన బాధల తర్వాత వారికి మా కారుణ్యం రుచి చూపిస్తే వెంటనే వారు మా సూచనలకు వ్యతిరేకంగా ఎత్తులు వేయడం ప్రారంభిస్తారు. వారికి చెప్పు, ఎత్తుగడలలో అల్లాహ్ మీకంటే చాలా వేగం. నిశ్చయంగా మా దూతలు మీ ఎత్తుగడలను రాసుకుంటారు. వలది యుసయ్యిరుకుం ఫిల్ బర్రి వల్ బహర్ హత్తా ఇదా కుంతుం ఫిల్ ఫుల్క్ వజరైనా బిహిం బిరిహిన్ తయ్యిబతిన్ వఫరిహూ బిహా జాఅత్హా రీహున్ ఆసిఫున్ వజాఅహుముల్ మౌజు మిన్ కుల్లి మకాన్ వజన్నూ అన్నహుం ముహీతా బిహిం దఅవుల్లాహ ముఖ్లిసీన లహుద్దీన్ లఇన్ అంజైతనా మిన్ హాదిహి లనకూనన్న మినష్ షాకిరీన్. ఆయన మిమ్మల్ని భూమిలోనూ సముద్రంలోనూ సైరు చేయిస్తున్నాడు. కడకు మీరు ఓడలలో ప్రయాణమైనప్పుడు సానుకూలమైన గాలులు వీస్తూ ఉండగా ఓడలు మిమ్మల్ని తీసుకొని పోతుంటాయి. ఆ చల్లని గాలులకు ప్రయాణికులు ఆనందంతో తేలిపోతుంటారు. అప్పుడు అకస్మాత్తుగా పెనుగాలి వీస్తుంది. అన్ని వైపుల నుంచి వారి అలల తాకిడి మొదలవుతుంది. తాము ఈ అలల మధ్య చిక్కుకుపోయామని వారు తలపోస్తూ ఉంటారు. ఆ క్షణంలో వారు తమ ధర్మాన్ని కేవలం అల్లాహ్కే ప్రత్యేకించుకొని, ఓ అల్లాహ్, నీవు కనుక ఈ గండం నుంచి గట్టెక్కిస్తే మేము నీకు కృతజ్ఞులమై ఉంటామని కడుదీనంగా మొరపెట్టుకుంటారు. ఫలమ్మా అంజాహుం ఇదా హుం యబ్గూన ఫిల్ అర్ది బిగైరిల్ హక్ యా అయ్యుహన్నాసు ఇన్నమా బగ్యుకుం అలా అన్ఫుసికుం మతాఅల్ హయాతిద్ దున్యా సుమ్మా ఇలైనా మర్జిఉకుం ఫనునబ్బిఉకుం బిమా కుంతుం తఅమలూన్. తర్వాత అల్లాహ్ వారిని ఆపద నుండి కాపాడగానే వారు భూమిలో అకారణంగా దౌర్జన్యం మొదలెడతారు. ఓ మానవులారా, ఈ దౌర్జన్యానికి మూలం మీరే చెల్లించుకోవాల్సి ఉంటుంది. మీరు అనుభవిస్తున్న ఈ ప్రాపంచిక జీవిత లాభం తాత్కాలికమైనది. కడకు మీరు మరలి రావాల్సింది మా వద్దకి. అప్పుడు మీ నిర్వాకాన్ని అంతటిని మీకు ఎరుకపరుస్తాము. ఇన్నమా మతుల్ హయాతిద్ దున్యా కమాఇన్ అంజల్నాహు మినస్ సమాయి ఫాఖ్తలత బిహి నబాతుల్ అర్ది మిమ్మా యాకులున్ నాసు వల్ అన్ఆమ్ హత్తా ఇదా అఖదతిల్ అర్దు జుఖ్రుఫహా వజయ్యనత్ వజన్న అహ్లుహా అన్నహుం ఖాదిరూన అల్లా యఅతియహా అమ్రునా లైలన్ అవ్ నహారన్ ఫజఅల్నాహా హసీదన్ కఅన్ లం తగ్న బిల్ అమ్స్ కదాలిక నువ్వతిల్ ఆయాతి లికౌమిన్ యతఫక్కరూన్. వాస్తవానికి ప్రాపంచిక జీవిత ఉపమానం ఆకాశం నుండి మేము కురిపించిన వర్షపు నీరు వంటిది. ఆ నీరు వల్ల మనుషులకు, పశువులకు తినడానికి వివిధ రకాల మొక్కలు దట్టంగా మొలకెత్తాయి. క్రమంగా ఆ భూమి పచ్చని మొక్కలతో, రంగురంగుల చెట్లు చేమలతో అందంగా ముస్తాబై నవనవలాడుతున్నప్పుడు ఇక ఈ పంట పూర్తిగా తమ సొంతమైనట్టేనని దాని యజమానులు భావించారు. అప్పుడు అకస్మాత్తుగా రాత్రిపూటనో లేక పగటిపూటనో మా ఆజ్ఞ, విపత్తు దానిపై వచ్చి పడుతుంది. అంతే, మేము దాన్ని నిన్నటి వరకు ఏమీ లేని పొలంలా సమూలంగా తుడిచిపెట్టేశాము. ఈ విధంగా మేము యోచన చేసే వారి కోసం మా సూచనలను విశదీకరిస్తున్నాము. వల్లాహు యదూ ఇలా దారిస్సలాం వయహదీ మన్ యషాఉ ఇలా సిరాతిన్ ముస్తఖీం. అల్లాహ్ మిమ్మల్ని శాంతి నిలయం వైపు పిలుస్తున్నాడు. ఇంకా ఆయన తాను కోరిన వారిని రుజుమార్గం వైపు దర్శకత్వం వహిస్తాడు. లిల్లజీన అహ్సనుల్ హుస్నా వజియాదా వలా యర్హఖు వుజూహహుం ఖతరున్ వలా దిల్లా ఉలైక అస్హాబుల్ జన్నతి హుం ఫీహా ఖాలిదూన్. మంచి పనులు చేసేవారికి తప్పక మేలు జరుగుతుంది. చేసిన దానికన్నా ఇంకా ఎక్కువనే లభిస్తుంది. వారి ముఖాలపై నలుపు కానీ అవమానం కానీ ఆవరించవు. వారే స్వర్గవాసులు. వారు అందులో శాశ్వతంగా ఉంటారు. వల్లజీన కసబు సయ్యిఆతి జజాఉ సయ్యిఆతిన్ బిమిస్లిహా వతర్హకుహుం జిల్లా మా లహుం మినల్లాహి మిన్ ఆసిమ్ కఅన్నమా ఉగ్షియత్ వుజూహుహుం కితాఅం మినల్ లైలి ముజ్లిమా ఉలైక అస్హాబున్ నారి హుం ఫీహా ఖాలిదూన్. మరెవరైనా పాపకార్యాలు చేస్తే వారి పాపకార్యాలకు సమానంగా పాప ఫలం ఉంటుంది. వారి ముఖాలపై పరాభవం క్రమ్ముకొని ఉంటుంది. అల్లాహ్ పట్టు నుండి వారిని కాపాడేవాడెవడు ఉండడు. వారి ముఖాలు మసితో చీకటి రాత్రి యొక్క నల్లని తెరతో కప్పబడినట్లుగా ఉంటాయి. వారే నరకవాసులు. వారందరూ శాశ్వతంగా పడి ఉంటారు. వయౌమ నహ్షురుహుం జమీఅన్ సుమ్మ నఖూలు లిల్లజీన అష్రకూ మకానకుం అంతుం వశురకాఉకుం ఫజయ్యల్నా బైనహుం వఖాల శురకాఉహుం మా కుంతుం ఇయ్యానా తఅబుదూన్. మేము వారందరినీ సమావేశపరిచే రోజున షిర్క్ చేసే వారితో అంటాం, మీరు మీ సాటి కల్పించిన వారందరూ ఎక్కడి వారు అక్కడే ఉండండి.
ఆ తర్వాత వారిని వేరు చేస్తాం. వారు అల్లాహ్ కల్పించిన సహబాతులు వారితో ఇలా అంటారు, మీరు మమ్మల్ని పూజించలేదు కదా. ఒక బాబిల్లా చైతన్యకున్న అన్ని బాధ్యతకులా గాఫీలీన్. ఈరోజు మీకు మాకు మధ్య అల్లాహ్ సాక్ష్యం చాలు, మీరు మమ్మల్ని పూజించిన సంగతి మాకు అసలు తెలియదు. హునాలికా తబ్లూ నఫ్సిన్ మా అస్లఫత్ వరుద్దూ ఇలల్లాహి మౌలాహుముల్ హక్ వజల్ల అన్హుమ్ మా కానూ యఫ్తరూన్. అక్కడ ప్రతి వ్యక్తి తాను ముందుగా చేసి పంపుకున్న కర్మలను సరిచూసుకుంటారు. అప్పుడు వారంతా తమ నిజ యజమాని అయిన అల్లాహ్ వైపునకు మరలింపబడతారు. వారు కల్పించుకున్న మిథ్యా దైవాలన్నీ వారి నుండి కనుమరుగైపోతాయి. قل من يرزقكم من السماء والأرض أمن يملك السمع والأبصار ومن يخرج الحي من الميت ويخرج الميت من الحي ومن يدبر الأمر فسيقولون الله فقل أفلا تتقون. ఓ ప్రవక్త, వారి నాడు ఆకాశం నుండి భూమి నుండి మీకు ఉపాధిని ఇచ్చేది ఎవరు? మీ వినే శక్తి కనే శక్తి ఎవరి నియంత్రణలో ఉన్నాయి? ప్రాణం లేని దాని నుండి ప్రాణమున్న దానిని వెలికి తీసేవాడు ఎవడు? ప్రాణమున్న దాని నుండి ప్రాణం లేని దానిని తీసేవాడు ఎవడు? విశ్వంలోని సమస్త వ్యవహారాలను నడుపుతున్నది ఎవరు? అల్లాహే అని వారు తక్షణం సమాధానం ఇస్తారు. వారితోను, మరి మీరు దైవాగ్రహానికి ఎందుకు భయపడరు? ఉదాలికుల్లాహు రబ్బుకుముల్ హక్ వమాదా బాదల్ హక్ ఇల్లా దలాల్ ఫఅన్నా తుస్రఫూన్. ఆయనే అల్లా, మీ నిజ ప్రభు. సత్యమేదో తెలిసిన మీదట దాన్ని ఒప్పుకోకపోవడం మార్గవిహీనత కాకపోతే ఏమిటి? ఇంతకీ మీరు సత్యం నుండి విముఖులు ఎటుపోతున్నారు? కదాలిక కలమతు రబ్బి కాలది నాకు తక్కువ లాయుమినూన్. ఓ ప్రవక్త, ఈ విధంగా వారు విశ్వసించేవారు కారు అన్న నీ ప్రభు మాట అవిధేయుల విషయంలో సత్యమని రూఢి అయిపోయింది. قل هل من شركائكم من يبدأ الخلق ثم يعيده قل الله يبدأ الخلق ثم يعيده فأنى تؤفكون. ఓ ప్రవక్త, వారిని అడుగు, మీరు అల్లాహకు భాగస్వాములు కల్పించుకున్న వారిలో జీవరాశులను తొలిసారి సృష్టించి మళ్ళీ దాన్ని పునరావృతం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? వారితో ఇలాను, అల్లాహే తొలిసారి సృష్టించాడు, మళ్ళీసారి సృష్టించి కూడా ఆయనే. మరి అలాంటప్పుడు మీరు సత్యం నుండి ఎందుకు తిరిగిపోతున్నారు? قل هل من شركائكم من يهدي إلى الحق قل الله يهدي للحق أمن يهدي إلى الحق حق يتبع أمن لا يهدي إلى هدى أما لكم كيف تحكمون. వారిని అడుగు, మీరు కల్పించుకున్న సహవర్తులలో సత్యమార్గం వైపు దర్శకత్వం వహించగలవాడు ఎవడైనా ఉన్నాడా? ఇలాను, అల్లాహే సత్యం వైపు మార్గదర్శనం వహిస్తాడు. అలాంటప్పుడు సత్యమార్గం చూపేవాడు అనుసరణీయుడా, లేక మార్గదర్శనం చేయబడితేనే తప్ప ఖుద్దుగా సన్మానం పొందలేనివాడా? అసలు మీకేమైపోయింది? మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? వారిలో అనేకులు కేవలం అనుమానాలను ఊహలను అనుసరిస్తున్నారు. నిశ్చయంగా అనుమానాలు సత్యాన్వేషణలో ఏ విధంగానూ తోడ్పడలేవు. నిశ్చయంగా వారు చేసేదంతా అల్లాహ్కు తెలుసు. وما كان هذا القرآن أن يفترى من دون الله ولكن تصديق الذي بين يديه وتفصيل الكتاب لا ريب فيه من رب العالمين. ఈ ఖురాన్ అల్లాహ్ తప్ప మరొకరి ద్వారా కల్పించబడడం అసంభవం. పైగా ఇది తనకు పూర్వం ఉన్న వాటిని ఆకాశ గ్రంథాలను సత్యమని ధృవపరుస్తుంది. గ్రంథాన్ని దైవ గ్రంథాలలోని ముఖ్యాంశాలను స్పష్టంగా విడమర్చి చెప్తుంది. ఈ సకల లోకాల ప్రభువు తరపున వచ్చిన విషయంలో ఎలాంటి సందేహం లేదు. అమ్యాకునఫ్తరా قل فأتوا بسورة بمثله وادعوا من استطعتم من دون الله إن كنتم صادقين. ఏమిటి దేని అతనే ప్రవక్త కల్పించుకున్నాడని అవిశ్వాసులు అంటున్నారు. వారితో ఒకవేళ మీరు మీ వాదనలో సత్యవంతులు అయితే దీని ఇలాంటి ఒక్క సూరైనా రచన తీసుకురండి. అల్లాహ్ను విడిచి మీరు ఎవరెవరిని పిలుచుకోగలుగుతారో పిలుచుకోండి. బల్కద్దబు బిమా లం యహీతూ బిఇల్మిహి వలమ్మా యఅతిహిం తావీలుహు కదాలిక కద్దబ అల్లజీన మిన్ ఖబ్లిహిం ఫంజుర్ కైఫ కాన ఆఖిబతు జ్జాలిమీన్. అది కాదు అసలు విషయం ఏమిటంటే దేనినైతే వారు తమ జ్ఞాన పరిస్థితులు అంతర్లీనం చేసుకోలేదో, ఏ యథార్థం వారికి ఇంకా తేటలీనం కాలేదో దాన్ని అసత్యమని తులసిపుచ్చారు. వారికి పూర్వం గతించిన వారు కూడా సరిగ్గా ఇలానే తులసిపుచ్చారు. ఆ దుర్మార్గులకు పట్టిన గతమిటి చూసుకో. ومنهم من يؤمن به ومنهم من لا يؤمن به وربك أعلم بالمفسدين. వారిలో కొందరు దీనిని విశ్వసించేవారు ఉన్నారు, మరికొందరు విశ్వసించరు. ఈ కలహకారుల గురించి నీ ప్రభువుకు బాగా తెలుసు సుమి.